షేప్ బెల్ట్ పట్టీ ఎలా వేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. సాదా బ్లౌజు షేప్ మొత్తం కుట్టేసిన తర్వాత షేప్ బెల్ట్ మనం ఎలా వేసుకోవాలన్నది మీకు చూపించబోతున్నాను. షేప్ బెల్ట్కి పైన తిన్నల వైపు ఏమో తిన్నల ముక్క పెట్టాలి. తిరగల వైపు నేను స్టిఫ్గా ఉండటం కోసం కొంచెం మందపాటి ముక్క తీసుకుంటున్నాను అనమాట. అది తిరగల సైడ్ పెట్టాలి. తిన్నల సైడ్ తిన్నల ముక్క పెట్టాలి. మధ్యలోనేమో మనం షేప్ కుట్టుకున్నాం కదా బ్లౌజ్ పీస్, అది పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకొని మనం కుట్టు వేసుకోవాలి. చక్కగా 3 ఈక్వల్గా పట్టుకొని లాస్ట్ వరకు మనం పట్టీ అనేది వేసుకోవాలి. అది చూడండి, 1 2 3 మొత్తం 3 అన్నమాట. అంటే బ్లౌజ్ కట్ చేయంగా మనకి పీస్ ఉంటే కనుక సాదా బ్లౌజ్కైనా లైనింగ్ బ్లౌజ్కైనా తిరగల సైడు తిరగల ముక్కలే పెట్టుకోవాలి. అయితే ఈ సాదా బ్లౌజ్ కాబట్టి నాకు కటింగ్లో షేప్ బెల్ట్ ముక్కలు ఎక్కువ రాలేదు కాబట్టి చిన్నల వైపు వచ్చిన దాంట్లో నేను అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. ఇది ఒక సైడ్, ఇది రెండో సైడ్, రెండో ముక్క అనమాట. ఇది తిరగల సైడ్, అంటే ఒకటి కాజాల పట్టి ఒకటేమో ఉక్సులు పట్టి వైపు అనమాట. తిరగల సైడు మనం వేరుగా కట్ చేసుకున్న పీస్ పెట్టాం. తిన్నల సైడ్ ఏమో బ్లౌజ్ పీస్లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ పెట్టాలన్నమాట. అలా 3 నేను మీకు అర్థం అవ్వటం కోసం, ఈజీగా ఉండటం కోసం స్లోగా అనేది నేను వీడియో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చక్కగా 3 ముక్కలు అలాగన మనం ఈక్వల్గా పెట్టుకొని చక్కగా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తిన్నలు పైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి బారుగా. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? దాని బారుగా ఒక కుట్టు మనం తిన్నల వైపే వేసుకోవాలి. తిన్నల వైపు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మనం కట్ చేసేసుకోవాలి. రెండో పీస్ కూడా సేమ్ మనం అలాగనే బారుగా కుట్టు వేసుకోవాలి. ఒకటేమో ఉక్సులు పట్టేది, ఇంకొకటేమో కాజాలు పట్టేది అనమాట. అలా బారుగా కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీసు కట్ చేసేసుకోవాలి. అంటే మనం చాలకుండా కట్ చేసుకునే బదులు కొంచెం పొడవు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సాదా బ్లౌజు ఇది మనం ఎలాగ చేయాలంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలాగ జాయింట్ చేసుకోవాలంటే మనం కుట్టిన బ్యాక్ పార్ట్ని అలా మిషన్ మీద పరుచుకొని ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి స్టిఫ్గా ఉన్నదాన్ని భుజాల కాడ గట్టిగా పట్టుకొని అది సంక భాగంలో కూడా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. కింద ఉక్సులు పట్టి కాజాల పట్టి దానిపైన పట్టాం కదా, అది కూడా సమానంగా ఉందో లేదో చూసుకొని కింద బ్యాక్ పార్ట్ ఎంత ఉన్నదో
కరెక్ట్గా ఆ సంక కానించి కింద వరకు మనం కొలుచుకొని అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అది చూసారా ఫ్రెండ్స్, అది బ్యాక్ పార్ట్. పైది ఉక్సులు పట్టి కాజాల పట్టి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, మార్కర్ పెట్టి. ఇదేమో ఉక్సులు పట్టి కాజాల పట్టి వేస్తాం కదా మనం. దానికాడ మనకి ఆది బ్లౌజు ఎంతైతే ఉన్నదో ఆది బ్లౌజ్ ప్రకారమే మనం అది ఉక్సులు పట్టి కాజాల పట్టి మనం వేసుకోవాలన్నమాట. వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం నేను మార్క్ చేసుకుంటాను. అలా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా మనకి రాదనమాట. ఇప్పుడు రెండోది కూడా మనం మొత్తం ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 కదా, దాన్ని కూడా సేమ్ మనం భుజాల కానించి కింద వరకు సంక భాగం కింద మొత్తం నడుము వరకు ఎంత ఉందో చూసుకొని సేమ్ ఒకటి మనం ఎలాగ మార్క్ చేసుకున్నామో సేమ్ అదే చూసుకొని రెండోది కూడా మనం మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. అలా మార్క్ చేసుకున్న దాన్ని లోపల సైడ్ మడిచేసి కుట్టు వేసుకోవాలి. ఆ మార్కు చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ మనం అలాగనే లోపలికి మడిచేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి నేను తిరగల సైడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది పైకి వచ్చేటట్టు నేను ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేస్తాను. అదే మనకి అవసరం లేదనుకుంటే లోపలికి మడిచి వేసేసి మనం కుట్టు అనేది వేసుకోవాలి. అది చూడండి ఫ్రెండ్స్, అది ఎక్కువ వచ్చిందనమాట. దాన్ని మనం ఏం చేయాలి, మనకి ఆ బారుగా కుట్టు వేసుకున్నాం కదా తిన్నల సైడు, అక్కడ వరకు ఉన్నదంతా ఖర్చు అంతా లోపలికి మడిచి మనం దానిపైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇది తిన్నల సైడ్ అన్నమాట. అంటే ఒకేసారి మనం 2 పీసులు కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా.